ఇదివరకు మా చిన్నప్పుడు కొత్త బట్టలు ఏమన్నా వేసుకుని వెళ్తే ఇంటికి రాగానే దిష్టి తీసేవాళ్ళు. ఎందుకయ్యా అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, అదేది నరుడు దృష్టి తగిలితే నల్లరాయి అయినా పగిలిపోతుందని చెప్పేవాళ్ళు. అది ఆ రోజుల్లో వెటకారం అనుకునేవాళ్ళం. కానీ గీతాంజలి ఉదంతం చూశాక ఆంధ్రప్రదేశ్లో సంతోషం అనే పదం వింటే గంగవెర్రులు ఎత్తిపోయే వాళ్ళు ఉంటారు, ఆ మనుషుల్ని బ్రతకనివ్వకూడదని చూస్తారు అనేటువంటి ఒక ఉన్మాదం ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాం. అమ్మాయి చేసిన తప్పేంటి? ఓన్లీ ఒక్కటి, ఇల్లు పట్టా తీసుకున్న తర్వాత ఎవరో అడిగినప్పుడు చాలా సంతోషంగా ఉందండి, నా జీవితంలో ఎట్లాంటిది వస్తుంది. ఒక బంగారు పని చేసుకునేటటువంటి ఒక వ్యక్తి భార్య, అసలు బంగారు పని చేసుకునే వాళ్ళకి ఏంటి? నాబోటుడికి ఇల్లు ఎన్ని దశాబ్దాలు పట్టింది ఇల్లు కొనడానికి, అది కూడా రాత్రి పగల కష్టపడి ఒక 30-40 ఏళ్ళు కష్టపడితే లోన్ తీసుకుని కట్టుకోగలిగాం. అలాంటిది ఒక ఉచిత ఇల్లు వస్తే ఏ స్థాయి తృప్తి ఉంటుంది? అది ఫీల్ కాకూడదు అనేటువంటి ఒక రాక్షసత్వం. అలాంటి ఒక సంతోషాన్ని చంపేయాలి. ఆ సంతోషం కోసం గుణపాలతో పొడి చేసి, అంటే మాటలనే గుణపాలతో పొడి చేసి, అలాగే చెత్రి పెట్టి చెక్కేసి లమ్ము ముమ్ము పూలు, లేకపోతే 5 రూపాయలకి అమ్ముడుపోతారు. అరే 5 రూపాయలకి అమ్ముడుపోవడం ఏంటి? 5 లక్షలు విలువైనటువంటి ఒక ల్యాండ్ వస్తే 5 రూపాయలకి అమ్ముడుపోవడం ఏంటిది? పోనీ 5 లక్షలకు అమ్ముడుపోయిందని చెప్పు. నీ దగ్గర పథకం 10,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 10,000కి అమ్ముడుపోయారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మనిషి నవ్వడాన్ని జీర్ణించుకోలేకపోవడం, అంత అపరిమితమైన ద్వేషం. మనం క్రమంగా ఇళ్లల్లో ఈ కామెంట్లు పెట్టినోళ్ళు, ఇలాంటి భాష వాడినోళ్ళు ఎవ్వరూ చదువు రానోళ్ళు కాదు, చదువు వచ్చినటువంటి వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు. అంటే కొత్త తరంలో ఉన్మాదులు, విద్యావంతులైన ఉన్మాదులు తయారవుతున్నారు. ఎదుటి వాళ్ళ ఆనందాన్ని సహించలేకపోతున్నారు. తమ ఒక నేరేటివ్ బిల్డప్ చేసేసుకున్నారు. తమ ఒక నాయకుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ రాక్షసులని అదేవిధంగా చిత్రీకరిస్తారు. చచ్చిన శవం మీద కూడా రాజకీయం చేస్తారు. ఈ శవం దొంగత ఏది ఎవరో తోసేశారంటూ. అంటే ఇక దాని చుట్టూ ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు తప్పించి సచ్చిన నిజం ఒప్పుకోరు, నిజం మాట్లాడరు అన్నటువంటి ఒక వికృతమైనటువంటి స్థితికి ఆటవిక యువం వైపుకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది అన్నటువంటిది గీతాంజలి మరణం నేర్పుతున్నటువంటి నిజం.